ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మనం చూసాం రీసెంట్గా నటి శోభిత, కన్నడ సీరియల్ ఆర్టిస్ట్, ఆమె సూసైడ్ చేసుకున్నారు. అలాగే వాజేడు ఎస్ఐ కూడా సూసైడ్ చేసుకున్నారు. రాత్రి ఒక కాలేజీ స్టూడెంట్, ఒక ప్రముఖ కాలేజీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక ప్రముఖ కాలేజీకి సంబంధించినటువంటి ఇంకో అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది. ఏంటి సూసైడ్స్? చదువుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా క్షణికావేశానికి లోనయ్యి ఇలా సూసైడ్ చేసుకుని కుటుంబాన్ని బాధ పెట్టడము, వాళ్ళు చనిపోయి కూడా సాధించేది ఏముంటుందో అర్థం కానటువంటి సిచ్యుయేషన్. మరి ఆ సందర్భంలో వాళ్ళకి ఏమనిపిస్తుందో, వాళ్ళ మైండ్లో ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుంటారో తెలియదు. కానీ ఆ బాధ అయితే కుటుంబాన్ని తరతరాలుగా బాధిస్తూనే ఉంటుంది. వీటన్నిటి మీద మేడం ఏం చెప్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, చూస్తున్నాం వరుసగా ఇన్సిడెంట్లు. మంచి మంచి పొజిషన్స్లో ఉండి కూడా చిన్న ఏదో తట్టుకోలేనట్టు బాధ వచ్చిందనో, లేకపోతే డిప్రెషన్కు లోనయ్యో, మరి ఎందుకు ఈ సూసైడ్స్ చేసుకుంటున్నారు? అసలు దీనికి అంటే మూలాల్ని ఏ రకంగా మనం చూడాల్సి ఉంటుంది? స్టూడెంట్స్ని అయితే ఎలా చూడాలి, ఇలాంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళని అయితే ఎలా చూడాలి? దాన్ని అసలు అంటే మార్చేదానికి, వాళ్ళని మంచిగా అలాంటి సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళని గుర్తించడం ఎలాగా, వచ్చిన తర్వాత వాళ్ళని చేంజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనము పిల్లలతోటి మొదలెడదాం. ఇప్పుడు ఈ కాలేజీలో పిల్లలు, ఈ ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో పిల్లలు ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పిల్లలు ఎక్కడా చేసుకున్నట్లు దాఖలా న్యూసే వినం. అలా అని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్న పిల్లలు ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తూనే ఉన్నారు. కరెక్ట్. కానీ ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఏం జరుగుతుంది అంటే పోటీ పోటీ పోటీ, ప్రెషర్. ఈ పోటీలో వాళ్ళని అసలు కుంగదీసేస్తారు. ఇప్పుడు మీరు ప్రైవేట్గా ఇంటర్వ్యూ చేస్తే ఈ పిల్లలతోటి, వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా మాకు ఎంపీసీ ఇష్టం, బైపీసీ ఇష్టము అని వచ్చి చేరాము అన్న పిల్లలు 50% ఉంటారు. మిగతా 50% తల్లిదండ్రులు వాళ్ళు ఇంజనీర్ అవ్వలేదనో, వాళ్ళు డాక్టర్ అవ్వలేదనో, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం దక్కుతుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని బలవంతంగా గుర్రాలని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్న పేరెంట్స్ 50% ఉంటారు. అయితే ఇప్పుడు సార్ చేరిన తర్వాత కోపప్ అవుతారులే అనుకుంటారు, ఇలా చచ్చిపోతారంటే ఏ తల్లిదండ్రులు కూడా అసలు జాయిన్ చేయరు. పాపం తల్లిదండ్రులను కూడా మనం ఇలా చేసుకుంటారు అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంట్లో ఉంటే వీళ్ళు ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు, టీవీ ఎక్కువ చూస్తున్నారు, స్నేహితులతో బయటికి వెళ్తున్నారు. ఈ వయసులో ఈ పిల్లల్ని మనం కాస్త క్రమశిక్షణ తోటి బుద్ధిగా ఉంచాలి అంటే ఈ కాలేజీలే కరెక్ట్ అనుకుని చేర్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది కఠిన వాస్తవం. మనం పూర్తిగా తల్లిదండ్రుల్ని ఈ కాలేజీల్లో పడేసి రుద్దుతున్నారు, వాళ్ళకి జీవితాలు లేకుండా చేస్తున్నారు అని అనుకోవటానికి కూడా లేదు. ఇవాళ టీనేజ్ని మేనేజ్ చేయటం రాని తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి నుంచి వాళ్ళని ఏం చేస్తున్నారంటే పెనంలోంచి పొయ్యిలోకి పడేస్తున్నారు. ఈ పడేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బు కక్కుర్తికి వాళ్ళు తీసుకుంటున్న ఫీజులు ఏమి తక్కువ కాదు. మనం ఏం చెప్తున్నాం, అసలు ఇంత కఠినంగా చదివించకండి ఒకటి. కానీ ఒకవేళ చదివిస్తున్నారు తల్లిదండ్రుల ప్రెషర్కో, లేకపోతే మీ కాలేజీ ప్రతిష్టను పెంచుకోవటానికో, మార్కెటింగ్ కోసమో మీరు చదివిస్తున్నారు, కాదనట్లా. అయితే ఎవరైనా ఒత్తిడి పడుతున్నారా? ఆ ఒత్తిడి అది గమనించాలి, గుర్తించాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యగలగాలి. ఈ 3 చెయ్యని కాడికి అసలు మీరు తల్లిదండ్రులు ఒక రకంగా ఈ హాస్టల్లో ఉన్న 7 రోజులు మీరు తల్లిదండ్రులు ఒకరోజు అవుటింగ్కి వెళ్తారేమో, లేదు అనుకుంటే 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్తారో, లేదంటే తల్లిదండ్రులు వారానికి ఒకసారి వచ్చి చూస్తారేమో, అది వేరే విషయం. కానీ ఈ మొత్తం సమయం మీరే తల్లిదండ్రులు, వాళ్ళకి ఏం చేసినా మీరే చేయాలి. చదువు చెప్తారా, క్రమశిక్షణలో పెడతారా, వాళ్ళు తినేటి చూస్తారా, టైంకి నిద్రపోయేటట్లు చూస్తారా, మానసిక సంఘర్షణలు ఏమన్నా వస్తే వాటిని ఎలా డీల్ చేయాలి అనే దానికి మీరే బాధ్యత. మరి అలాంటప్పుడు మీరు దాన్ని డీల్ చెయ్యకపోతే మీరెందుకు బోర్డింగ్లో పెట్టుకున్నట్లు? ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యత ఏంటి? మీరు పిల్లల్ని కన్నారు, మీరు 14 సంవత్సరాల వరకు వాళ్ళతో పనులు చేయించకూడదు. పనులు చేయిస్తే తల్లిదండ్రులకు శిక్ష, చేయించుకున్న వాళ్ళకి శిక్ష అని ప్రభుత్వాలు ఎలా చెప్తున్నాయో, నిర్బంధ విద్యా విధానం ఎలా అయితే ఉందో చట్టాల ప్రకారం, మరి తల్లిదండ్రుల్ని మేము కన్నాము, మా పిల్లలు మా ఇష్టం వచ్చినట్టు పనులు చేయించుకుంటామంటే చట్టం ఒప్పుకోవట్లేదు కదా. అందుకని ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి పిల్లల్ని మీ దగ్గర పెడితే
మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా? అందుకోసం ఏం చెప్తున్నాము, ప్రతి 50 మంది పిల్లలకి ఒక కౌన్సిలర్ని పెట్టమంటున్నాం. లేదు ప్రతి 200 మంది పిల్లలకి పెట్టండి పోనీ. ఇంత పెద్ద పెద్ద క్యాంపస్లు నడుపుతున్నారు కదా, 1500 మంది విద్యార్థులు ఉంటున్న క్యాంపస్లు, డే స్కాలర్స్ కొంతమంది, హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంతమంది, వీళ్ళకి ఏ విధమైన భావోద్వేగాలు ఉంటున్నాయి, ఏ విధమైన సంఘర్షణలో ఉంటున్నారు, అసలు వీళ్ళకి చదువు ఇష్టం ఉందా లేదా, ఇంత ప్రెషర్లో చదవటం, ఇంత ప్రెషర్లో చదవటం ఇష్టం ఉందా లేదా, అసలు మొదటికే మోసం వస్తుందా, అసలు ప్రాణాలే తీసుకుంటున్నారా అనే దాని మీద మీరు ఎందుకు ఆలోచించరు? అసలు బాత్రూమ్ లో రాశారంటమ్మా చాలా మంది, మేము చచ్చిపోవాలని ఉంది, ఆత్మహత్య చేసుకోవాలి, తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు సోమవారం పొద్దున్నే వాళ్ళకి ఐపీ ఎగ్జామ్ ఉంటుందండి. ఆదివారం రోజు వాళ్ళు ఏమి రిలాక్స్ అవుతారు చెప్పండి? ఆ వారానికి ఒక రోజు వాళ్ళు రిలాక్స్ అవ్వద్దా? ఆ ఎగ్జామ్ ఏదో శనివారం పెట్టండి, లేదంటే ఆదివారం పొద్దున్నే పెట్టండి ఎగ్జాము. మీ దగ్గరే ఉంటారుగా పిల్లలు, ఒక్క పూటన్నా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు? సోమవారం ఎగ్జామ్ పెట్టడం ఏంటి? ఇప్పుడు మీకు ఒకటి తెలుసా అండి, పెద్ద పెద్ద హార్ట్ అటాక్స్, పెద్ద పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు మండే మార్నింగ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఏంటి అంటే మండే ఆఫీస్కి వెళ్ళాలి అంటే, ఒక 50 ఏళ్ల మనిషికి ఆఫీస్కి వెళ్ళడానికే బాధ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తున్నప్పుడు, చిన్న ప్రాణాలండి ఇవి, చిన్న పిల్లలు పాపం వాళ్ళు. వాడెంతో చెప్దామంటే భయము, సిగ్గు. ఇక్కడ ఏమొద్దంటే 2 రకాలు ఉంటారండి. బరి తెగించిన పిల్లలు ఉంటారు, ఇక్కడ కూడా అణుచుకుని చచ్చే పిల్లలు ఉంటారు కొంతమంది. ఈ బరి తెగించిన పిల్లలు గోడలు దూకటమేనా, లేకపోతే వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళటమేనా, అర్ధరాత్రులు బయటికి వెళ్ళే పిల్లలు ఎంతమంది అండి? మీకు సింపుల్గా సొల్యూషన్ ఏంటి అంటే, కౌన్సిలర్ ఉన్నారు అంటే వాళ్ళ ముందు వాళ్ళు మనసు ఇప్పుతారు, వాళ్ళ బాధ ఏంటో చెప్తారు, దానికి తగ్గట్లు తల్లిదండ్రులని ప్రిపేర్ చేస్తారు. అసలు ఈ పిల్లోడు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీసీ చదవను అంటున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఎంఈసీకో, వాళ్ళకి ఇష్టమైన దాంట్లో హెచ్ఈసీకో, సిఈసీకో, దేనికో మారుస్తారు. అసలు మన పిల్లోడంటూ బతికుంటే కదా, బతికుంటే బలసాడు అన్నట్లు. తర్వాత చదువులు, ఇక్కడ క్లియర్ నెగ్లిజెన్స్ కాలేజీలదేనండి. ఇంతంత ఫీజులు తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు కౌన్సిలర్లను పెట్టారు? దీనికి మించిన మందే లేదండి, మొత్తం సెట్ అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు అసలు చదువే ఇష్టం లేదు అన్నాడు అనుకోండి, వాడికి ఇంకొక ఆల్టర్నేటివ్ లైఫ్ ఉంటుంది, అది చూపించాలి. ఎంతమంది చదువుకోని వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళిన మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. అసలు బయట ప్రపంచం అన్నిటికన్నా మించి అసలు సంపాదన అనే దానికంటే కూడా అసలు జీవితంలో వీడు సంతోషంగా ఉంటాడా ఉండడా? ఇప్పుడు చాలా మందికి ఆస్తులు ఉంటాయమ్మా, ఆ ఉన్న ఆస్తులతో సంతోషంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు నిన్నగాక మొన్న 1000 కోట్లు ఉన్న ఒక అతని భార్య వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి భర్త మీద కేసు పెట్టింది. డబ్బుండి ఏంటి ఉపయోగం? అదే కదా, ఎలా బతకాలో తెలియని కాడికి ఈ బీజాలు చిన్నప్పటి నుంచే పడతాయి. అందుకని మనము చిల్డ్రన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు, స్టూడెంట్స్ని. వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం, వాళ్ళ షూస్లో కాళ్ళు పెడదాం, అప్పుడు ఈ సమస్యను మనం పరిష్కారం చేయొచ్చు. ఇకపోతే మీరు అన్నట్లు పెద్దవాళ్ళ సంగతులు ఏంటి? ఇప్పుడు 3 అడల్ట్స్ సూసైడ్ చేసుకున్నారు ఈ 1-2 డేస్లో. అడల్ట్స్ ఎందుకు చేసుకుంటున్నారు అనే పాయింట్కి వస్తే, ఇప్పుడు శోభిత సినిమా యాక్టర్ ప్లస్ అమ్మాయి సీరియల్ యాక్టర్ కూడా, కన్నడ అమ్మాయి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో ఉండి ఆ అమ్మాయి సీరియల్స్ చేసుకుంది, బ్రహ్మాండంగా గుడ్ లుకింగ్ గర్ల్, మంచి సక్సెస్ చూసింది, అంతా బాగుంది. కుటుంబం చూస్తే పేదరికం కుటుంబం. ఆ సందర్భంగానే ఈ అమ్మాయి ఈ ఫీల్డ్లోకి వచ్చినట్లుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, స్థిరపడాలి అని లేకపోయినా కానీ ఇప్పుడు యాక్టర్స్కి పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడాలి, ఆస్తులు కొనుక్కోవాలి, ఇళ్ళు కొనుక్కోవాలనే ఒక జాగ్రత్తలో ఉంటున్నారు. ఇది ఒక రకంగా మంచి పరిణామం. అయితే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంది, మ్యాట్రిమోనీలో ఇచ్చుకుంది. ఇప్పుడు ఇంకొక అబ్బాయి కూడా తల్లిదండ్రి లేరు అనే ఉద్దేశంతో మ్యాట్రిమోనీలో ఇచ్చుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి మనకు తెలిసిన కథనం ప్రకారం ఏంటి అంటే, అతనికి యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టం లేదు. వీళ్ళు పెళ్ళికి ముందు మాట్లాడుకున్నట్లున్నారు. ఏంటి అంటే, నాకు యాక్టింగ్ ఇష్టం లేదు అని అతను చెప్పేశాడు. తప్పేం లేదు అతని వైపు నుంచి. ఈ అమ్మాయి ఏమనుకుని ఉంటుంది, బహుశా ఒప్పించవచ్చులే, తర్వాత అయినా ఒప్పించవచ్చులే అనుకుని ఉంటుంది. ఇద్దరు బాగానే ఉన్నారని చెప్తున్నారు. అవును, మంచిగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ బాగానే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి గోవా ఫెస్టివల్కి వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చే వరకు కూడా చాలా బాగుందంట. అవును, వెళ్ళిన తర్వాత అమ్మాయికి అక్కడ పాత స్నేహితులు కలిసి, అసలు ముందు చుట్టూ వాళ్ళు రెచ్చగొట్టినంత వాళ్ళని వాళ్ళు కూడా రెచ్చగొట్టుకోరు, వాళ్ళ పక్కన్న వాళ్ళు కూడా రెచ్చగొట్టరండి నన్ను అడిగితే. పీర్ గ్రూపు ఇన్ఫ్లుయెన్స్ అంటాను చూసారా, ఒక అబ్బాయి తాగుడు మానేస్తాడు ఏదో రీజన్ తోటి, వాడిని నీకు పెళ్ళయింది కదా, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నావు కదా అని రెచ్చగొడతారు. ఒక స్టూడెంట్ని, వీడు అమ్మ కూతురా, నానంటే భయంరా, వీడు చూడు సిగరెట్లు మానేశాడు,
వీడు చూడు అది మానేశాడు, వీడు చూడు ఇది మానేశాడు. వాళ్ళని ఆ అవమానం కోసం అలవాట్లను కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత చేసావు, అసలు నువ్వు మానేయడం ఈ మొగుడు ఉంటే ఎంత లేకపోతే ఎంత. కానీ ఆ అమ్మాయి ఇటు భర్తని వదులుకోలేకపోయింది. భర్తకి మాట ఇచ్చాను కదా, ఆ మాటను తప్పటం ఎలా అని, అతన్ని నేను ఇప్పుడు కన్విన్స్ చెయ్యాలి అంటే కన్విన్స్ అవుతాడో లేదో అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఆ సంఘర్షణ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఇంకొకతను పోలీస్ ఆఫీసరు, ఎస్ఐ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎంత కష్టం ఆ ఎగ్జామ్ రాయటం, ఆ ఈవెంట్స్లో పాల్గొనడం, ఇవన్నీ చాలా కష్టం. అయిన తర్వాత ఒక ప్రేమ కోసం అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే చాలా బాధాకరంగా ఉంది ఇది వినటానికే. ఎందుకంటే అసలు అతను డెసిషన్ మేకింగ్లో ఎందుకు ఇంత పూర్గా ఉన్నాడు, అతను ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయాడు? ఎందుకంటే ఎవరైనా లాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, పెళ్లి వయసు వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇప్పుడు తల్లిదండ్రులు, నా జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత, భవిష్యత్ జీవితంలో నాకు రాబోయే పార్ట్నర్స్ భాగస్వామ్యం ఎంత అని ఆలోచించుకుంటే వీళ్ళకి తట్టేదేంటి, ఎక్కువ కాలం ఉండాల్సింది పార్ట్నర్తోనే. అంటే తల్లిదండ్రులు నేను తక్కువ చేయట్లా, తల్లిదండ్రులు ఇంపార్టెంటే కాదని కాదు. తల్లిదండ్రులు ఇవాళ కాతే రేపైనా సరే మన మీద ప్రేమతోటి మన యాక్సెప్ట్ చేస్తారు. కానీ కోరుకున్న అమ్మాయికి ఇంకొక పెళ్ళి అయిపోయింది అనుకోండి, అటు ఆ అమ్మాయికి ఒక రకంగా నిన్ను మర్చిపోలేకపోతే అక్కడ ఆ అమ్మాయికి నరకం. సరే నువ్వు ఆవేశంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా అని నువ్వు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతే ఇంకొక అమ్మాయికి అన్యాయం చేసినట్లు. అందుకని నువ్వు ఇవాళ నీకు ఒక ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది, నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటే నిన్ను కాదనే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ తల్లిదండ్రుల కోపాలు తాత్కాలికం. నువ్వు ఇంత సిన్సియర్గా అమ్మాయిని ప్రేమించావు అనేది అర్థమవుతుంది క్లియర్ కట్గా. అసలు నీలాంటి వాళ్ళు బతికుండాలి. అసలు నువ్వు ఇంత ప్రేమ కోసం ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోగలగాల్సింది. ఇందాక అతను ఉద్యోగం సంపాదించుకోవటం ఎంత కష్టం అని మాట్లాడుకునే దగ్గర ఐక్యూ ఉంటే సరిపోద్ది. ఇక్కడ కావాల్సింది లైఫ్లో ఈక్యూ కావాలి, ఎమోషనల్ కోషెంట్ కావాలి. ఇప్పుడు నా ముందు ఈ సమస్య వచ్చింది, నేను ఎలా పరిష్కారం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఏమైనా సరే ఒక ఊరు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ట్రైన్ వెళ్ళిపోయింది, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తామా? ట్రైన్ కింద తల పెడతామా? వాట్ నెక్స్ట్ ఏంటి? బస్సులో వెళ్తామా? లేదు డబ్బులు పోయినా పర్వాలేదు ఫ్లైట్లో వెళ్తామా? లేదు ఒక కార్ ఎంగేజ్ చేసుకుని కారులో వెళ్తామా? ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి అసలు నేనేంటి, నాకు బుద్ధి లేకపోవడం ఏంటి, నేను టైంకి రాలేకపోవడం ఏంటి, ఒక అరగంట ముందు రావాలని తెలీదా, ట్రైన్ మన కోసం ఆగదని తెలీదా, బస్సు అయినా ఆగుద్ది కానీ ట్రైన్ ఆగదని తెలీదా? ఇవన్నీ మాట్లాడే టైం లేదు ఇప్పుడు. ఇవన్నీ ఆలోచించాల్సింది ఎప్పుడు? మళ్ళీ ఇంకొకసారి ప్రయాణం ఉన్నప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాల్ని నువ్వు ఇప్పుడు ఆగిపోయి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి చాలా సీరియస్ పనులు ముందు ఉంటాయి, ఏదో ఒక చిన్న తేడా చేస్తారు ఎవరో, ఇంకక్కడ పంచాయతీ పెట్టి కూర్చుంటారు. ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టే కన్నా ముందు ఈ పని ఎలాగోలా కంప్లీట్ చేసి తర్వాత కూర్చోబెట్టి క్లాసులు పీకు. కానీ కొంతమంది అట్లా కాదు, ముందు అది అవ్వాలి, ఈ క్లాసులు పీకటం అవ్వాలి, వీళ్ళ కోపం అంతా చూపించాలి. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం నేను ఆలోచించేది కరెక్ట్, ఇప్పుడు తేలిపోవాలి, ఇక్కడ కటింగ్ జరిగిపోవాలి, ఫిష్ కటింగో లేకపోతే గోట్ కటింగో ఏదో ఒకటి జరిగిపోవాలి. అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవటం, ఎమోషనల్గా మనం తెలివి లేకపోయినా ఎమోషనల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, కథ నడిపించవచ్చు. అన్నిసార్లు అది పని చేయకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక విపత్కర పరిస్థితిలో మనము ఆలోచన చేసి గన్నం గట్టెక్కచ్చు, తర్వాత ఆలోచించుకోవచ్చు. అది ఎందుకో ఇతను చేయలేకపోయాడు. అది తల్లిదండ్రుల మీద ప్రేమో, లేకపోతే తల్లిదండ్రులు ఏమి బ్లాక్మెయిల్ చేశారో, ఇక నీకు మాకు సంబంధం లేదన్నారు. ఇలా అన్నవాళ్ళు ఇప్పుడు రోజా సినిమా లేదు, మనవాళ్ళు పుట్టారని తెలియగానే పరిగెత్తుకురాలా. ఆ అబ్బాయి తండ్రి ఫస్ట్ వచ్చాడు, తర్వాత ఆ అమ్మాయి తండ్రి వచ్చాడు. ఆ అమ్మాయి నా జీవితాన్ని నాకు దూరం చేయకండి అని చెప్పి అడుగుతుంటే, ఇంకెక్కడ మా దూరం చేసేది, ఆకలి అవుతుంది అన్నం పెట్టు, నీ పిల్లలకి నేనెందుకు దూరం చేస్తాను, కొంచెం అన్నం పెడతావా అని అడుగుతాడు మామగారు. ఎంత గొప్ప సన్నివేశం. జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. నిజంగా సినిమాలో చూపించారని కాదు, నిజంగా కూడా జరుగుతుంది. మనవళ్ళు మనవరాళ్ళు వచ్చాక ఇంకా అసలు వాళ్ళ కోసం మొత్తం బెండ్ అయిపోతారు. అప్పటికీ మూర్ఖంగా ఎవరన్నా ఒకళ్ళు అలా ఉంటే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయాలి. ఈ చిన్న విషయం ఇతనికి అర్థం కాల. ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. ఇటు ఈ అమ్మాయి అటు తల్లిదండ్రుల. బహుశా నేను అనుకోవటం తల్లి అంటే కూడా చాలా విపరీతమైన ఇష్టం ఉండుంటుంది అతనికి, అందుకే తేల్చుకోలేకపోయాడు. మరి ఈ శోభిత తేల్చుకోలేకపోయింది. సంఘర్షణ అక్కడ. నేను ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా నేను ఉండాలి అంటే అతను ఒప్పుకోడు. అతన
ప్రొఫెషనా, అతనా ప్రొఫెషనా, ఎన్ని వేల సార్లు మదనపడి ఉంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ పోలీస్ అయినా అంతే, ఎన్ని వేల సార్లు మదనపడి ఉంటాడు. మీరు జీవితంలో తల్లిదండ్రులకి ప్రేమ వివాహం ఇష్టం లేదు అని తెలిసినప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకోగలిగే శక్తి లేకపోతే మీరు అసలు అటు జోలికి వెళ్ళకండి. ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఇప్పుడు శోభిత అయినా తను పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు ఇక ఈ సినిమాలు గట్రా ఇవన్నీ సీరియల్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాల్సింది. ఎందుకు ఆ అమ్మాయి పొసకలేకపోయింది జీవితంలో అంటే బహుశా నిర్ణయం తీసుకునే శక్తి ఆ అమ్మాయి దగ్గర లేదై ఉండాలి. డెసిషన్ మేకింగ్ ఇవాళ నేర్చుకోవాల్సింది డెసిషన్ మేకింగే నేర్చుకోవాలి. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మంచి చెడు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని డెసిషన్ మేకింగ్ తీసుకోండి. అర్జెంటుగా ఏమి ఈ రోజుకి ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి ఈరోజు చచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. మనిషే చచ్చిపోవాలి అంటే చాలా ఉంటాయి కారణాలు. మీకు బతకడానికే బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. బతకటానికి అవకాశం లేని వాళ్ళు చచ్చిపోతారు అనుకుంటాం మనం. అసలు వీళ్ళకి ఏం తక్కువైంది ఇద్దరికి బతకటానికి? కానీ నేను మీరు మాట్లాడుకున్నంత ఈజీ కాదు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోండి. బతకటానికంటే ఎక్కువ ధైర్యం కావాలి ఆత్మహత్యకి. ఆత్మహత్య అనేది ఎలాంటి పరిస్థితి అంటే ఇక వాళ్ళకి ఈ జీవితంలో ఆశ ఉండదు. తన చుట్టూ ఉన్న మనుషులతోటి డిస్కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఒక మనిషిని బతికిచ్చేది ఏంటి? అమ్మో నేను చచ్చిపోతే ఫస్ట్ గుర్తొచ్చేది మా అమ్మ ఎంత ఏడుస్తుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతారో. ముందు కుటుంబమే కదా ఆపేది మనుషుల్ని. మరి అలాంటప్పుడు అయినా సరే నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంతో కావచ్చు, వీళ్ళకున్న భావబంధాలతోటి కావచ్చు, వీళ్ళకున్న ఆశలతోటి డిస్కనెక్ట్ అయిపోతారు. ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రపంచంలోకి అటాచ్ కాలేక ఈ నిర్ణయం తీసుకుంటారు. అదంత ఈజీ కాదు, కానీ తీసుకుంటున్నారు అంటే ఇక వాళ్ళకి జీవితం మీద ఆశపోయింది. ఒక పరిష్కార మార్గాన్ని ఎతకగలిగే లాజిక్ మైండ్లో మిస్ అయింది. ఇందాక నేను చెప్పాను చూడండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ అయింది. పోనీ ఆ వెళ్ళే పని చాలా ఇంపార్టెంట్ అయితే దారులు వెతుక్కుంటాం. ఏమైనా సరే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించుకుంటాం. లేదు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోనని భీష్మించి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే నేను బ్రహ్మచారిగా ఉంటానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అయ్యో మా నిర్ణయం కోసం మా పిల్లలు ఇట్లా ఉండిపోవటం ఎంతవరకు కరెక్టు, వాడిని నేను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. ఇవాళ ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. దానికి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లా. వేరే దేశాలతో పిల్లలతో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒప్పుకుంటున్నారా లేదా? ఎక్కడుంటే ఏంటి, వాళ్ళు సుఖంగా ఉంటే చాలని మూలనన్న ముసలమ్మలు కూడా అనుకుంటున్నారు ఈరోజు. కాకపోతే ఒకటే వీళ్ళు ఆలోచించేది, వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సరిగా అవసరమైతే తిండి పెట్టగలరా, ఒకళ్ళకి అవసరమైతే ఒకళ్ళు అనేది చూస్తున్నారు. అంటే క్యాపబుల్గా ఉన్నారా లేదు. ఇప్పుడు మన అమ్మాయి ఉద్యోగం చేయదు, ఆ అబ్బాయి చూసుకోగలడా? పోనీ ఆ అబ్బాయే ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే మన అమ్మాయి చూసుకోగలదా? ఇలా ఆలోచిస్తున్నారు తప్పితే చాలామంది ఇంకా మొండితనము మూర్ఖత్వము చాలా మందిలో తగ్గిపోయింది. మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే వీళ్ళు ఈ పరిస్థితి నుంచి ఇంకా ఒక మార్గం ఇంకొకటి ఉంటుంది, సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది అనే ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి చాలా బాగా విశ్లేషించారమ్మా. ఇది వింటే నిజంగా ఎవరికన్నా అలాంటి టెండెన్సీ ఉన్నా కూడా ఒక నిమిషం ఆలోచిస్తారేమో. ఒక నిమిషం ఆలోచించాలి. అసలు మనకు బోలుడు హెల్ప్ లైన్లు ఉన్నాయి. రోషిని కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పి మనకు ఒక హెల్ప్ లైన్ ఉంది. దానికి ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్ మాట్లాడతారు. మాట్లాడి అలా మాట్లాడిన తర్వాత ఆత్మహత్య నిర్ణయాన్ని చాలా మంది మార్చుకున్నారు. మనకు అలాంటి అవకాశం ఉన్నప్పుడు అవకాశాలని ఎక్స్ప్లోర్ చేసుకోవటమే. కష్టం ఉన్నప్పుడే నీకు అత్యంత సన్నిహితులు ఉంటారు. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఆలోచనలు రావు, ఐడియాస్ తట్టవు, మైండ్ పనిచేయదు. అలాంటప్పుడు పక్క వాళ్ళకి నీ జీవితాన్ని అప్పచెప్పు కాసేపు, వాళ్ళు బెటర్ సొల్యూషన్ చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. మనకంటూ ఎవరో ఒక్క మనిషి అయినా ఉంటారుగా ఈ ప్రపంచంలో. చాలా మంది ఉండేవాళ్ళు అదృష్టవంతులు, అది వేరే ఒక్కరైనా ఉంటారు. ఆ ఒక్కరికి చెప్పుకుంటే ఇది కాదు బాస్, ఇది కాదు తల్లి, ఇంకోటి ఉంది అని ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు. ఇప్పుడు కాలేజీల విషయంలో మట్టుకు మళ్ళీ చేతులెత్తి కాలేజీలకు చెప్తున్నా, ఇంతమంది చచ్చిపోతుంటే కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎందుకు నిర్దేశించట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు ఖచ్చితంగా ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ని మీరు అపాయింట్ చేసుకోవాల్సిందే అని. అలా చేసుకుని ఉంటే ఇవాళ ఎలా చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.